పరిణయం 79th చాప్టర్. కౌశల్ వెనక నుంచి చూస్తూ, సిస్టర్, వాడికి బ్యాలెన్స్ అవ్వట్లేదు, కొంచెం చెయ్యి వేయరా అని అంటాడు. అమూల్య అన్నయ్య అని అర్జునంత పని చేస్తుంది. కౌశల్, నిజం సిస్టర్, కావాలండి చూడు, బ్యాలెన్స్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో అని అంటాడు. అమూల్య చూసి పాపమనిపించి ఇక వెయ్యాలా వద్దా అని అన్నట్టుగానే చాలా సున్నితంగా వేస్తుంది. ఒక్కసారిగా ఆర్యన్ చూడగానే తన కళ్ళల్లో షార్ప్నెస్ చూసి తన చేతులు తీయబోతే, సరిగ్గా పట్టుకోవడం కూడా రాదా? మనిషి చస్తున్నాడన్నా నీకు మాత్రం హ్యాపీగా నీకు నువ్వే నీ సేఫ్టీ చూసుకుంటావా అని అంటాడు. అమూల్య లేదు అన్నట్టుగా తల ఊపి కామ్గా చూస్తూ ఉంటుంది. అమూల్య మనసులో కొన్ని వందల ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. తనకి ఆర్యన్ వర్మ గురించి, ఇంకా తన గురించి అమ్మాయిలంటే పడదు అని, చెడు చేస్తే నరకం స్పెల్లింగ్ భూమి మీదే రాయిస్తాడు అని పార్టీలో వింటుంది. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఎందుకో తన మనసు ఆర్యన్కి దగ్గరగా ఉన్నప్పుడు గట్టిగా కొట్టుకోవడం చూసి అమూల్య తననే కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఆర్యన్ అమూల్య అని పిలవడానికి పక్కకి తిరిగేసరికి అమూల్యని గట్టిగా పట్టుకోవడంతో ఒక గువ్వ పిల్లలా ముడుచుకుని ఉండడం, తననే చూస్తూ ఉండడం వల్ల ఆర్యన్ పెదాలు లైట్గా అమూల్యని టచ్ అవుతాయి. అమూల్య ముఖం పక్కకి తిప్పేసుకుని చెప్పు అని అడిగింది. అదంతా కూడా తనకి అర్థం కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. కానీ ఆర్యన్కి మాత్రం క్లారిటీ ఉండడంతో అమూల్య అని సాఫ్ట్గా పిలిచి అటు చూడు అని అంటాడు. అమూల్య అటువైపు చూసి చిన్నపిల్లలా ఎక్సైట్ అవుతుంది. అక్కడ 2 హౌసెస్ ఉంటాయి. అవి కూడా చెక్కతో చేసినవి. చూడ్డానికి చాలా అందంగా ఉండడమే కాదు, చుట్టూ ప్రకృతి మధ్యలో చిన్న ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. అమూల్యకి అలాంటి ప్లేస్లో ఇంకా ఫుల్ మూన్ డే, అప్పుడే నచ్చిన వాళ్ళతో కూర్చుని టైం స్పెండ్ చేయాలి అనేది అమూల్య కోరిక. ఇది ఒకటే కాదు, ఆర్యన్ తన దగ్గర తన వాడిగా ఉన్నప్పుడు తనతో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. ఇంకా ఆర్యన్ తనకి గతంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అమూల్యతో మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చేటప్పుడు బాధతో అతని కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే అప్పుడు అమూల్య తనలోని చిన్నపిల్ల మెంటాలిటీతో ఎవరికీ తెలియని తన నిజమైన రూపాన్ని కేవలం ఆర్యన్కి పరిచయం చేసింది. పిచ్చివాడిలా నటించినప్పటికీ తన చైల్డిష్ నేచర్ ద్వారా అమూల్య అతనికి ఎంతో దగ్గరగా అయిపోయింది. ఒకరోజు అమూల్య ఇలా చెప్పింది, భార్గవ్, నువ్వు నాకు దొరికిన ఒక ఛాన్స్, నేను కోల్పోయిన బాల్యాన్ని తిరిగి తెచ్చుకోవడానికి. కానీ నువ్వేం గుర్తుంచుకోలేదు, నువ్వెవరికి చెప్పలేవు కదా. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎప్పుడు ఎవరి గోల వాళ్ళదే. కానీ నాకేం కావాలో ఎవరూ పట్టించుకోరు. ఆ మాటలు ఆర్యన్కి ఎక్కడో తగులుతాయి. నేను తనని మోసం చేశా అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు అమూల్య ముఖంలో సంతోషం చూసి, చిన్నపిల్లల కేరింతలు కొడుతూ ఉండడం చూసి ఆర్యన్, అమూల్య, ఇంట్లోకి వెళ్దామా అని అడుగుతాడు. అమూల్య సరే అని ఒప్పుకుంటుంది. అది చూస్తూ కౌశల్, సిస్టర్కి ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్నదేమో అని భయపడిపోతాడు. ఆర్యన్ తనని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడున్న చిన్న బెడ్ మీద పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి చాలా కేరింగ్గా కర్చీఫ్ తీసి, అమూల్య, కొంచెం మంటగా ఉంటుంది, ఓర్చుకో అని కాటన్ యూస్ చేస్తూ డెటాల్తో మొత్తం క్లీన్ చేసి దెబ్బ ఎంతలా తగిలిందో లాంతర్ వెలుతురులో చూసి, ఎక్కువ లోతు కాకపోయినా బ్లడ్ బాగానే పోయిందని అర్థమయ్యి, నొప్పిగా ఉందా అని అడుగుతాడు. అమూల్య అవును అన్నట్టు తల ఊపడంతో
ఆర్యన్ చెప్పొచ్చుగా ఫాస్ట్గా వచ్చేవాడిని ఇంకా అని అంటాడు. కౌశల్ షాక్ అయ్యి మనసులో రేయ్ 1 అవర్ నడవాల్సిన చోట 40 మినిట్స్లో రీచ్ అయ్యావు కదరా, ఇంకా ఏం ఫాస్ట్గా వస్తావు, దీన్ని బట్టి సిస్టర్ అంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది అనుకుని వాళ్ళ ఇద్దరికీ స్పేస్ ఇవ్వాలని ఫిక్స్ అవుతాడు. సో ఇదేనండి పరిణయం 79th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.